హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ లాగ్స్. ఈరోజైతే మనం మేక కాళ్ళ కర్రీని మన స్టైల్లో ఎలా చేయాలో తెలుసుకుందామా. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తుంటారండి. ఈరోజు మన స్టైల్లో టేస్టీగా ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా మేక కాళ్ళని క్లీన్ చేసుకొని కొద్దిగా పసుపు, మిరియాల పొడి, సాల్ట్, అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు, ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి కరెక్ట్గా 6 విజిల్స్ వచ్చేంత వరకు చేసుకోండి. 6 విజిల్స్కి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత 3 బాగా పండిన టమాటాలను చిన్నవిగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకున్నారంటే త్వరగా మగ్గిపోతుంది. అలాగే 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసి కలిపేసేయాలి. ఆ తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ పసుపు. కారం పర్ఫెక్ట్ అని కాదండి, కారం కొద్దిగా ఎక్కువగానే ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా కుక్ చేసుకున్న మేక కాళ్ళను వేసి కలిపేసేయాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చెక్క, లవంగాలు, అలాగే జీలకర్ర, ధనియాలు, మిరియాలు వేసిన పౌడర్ అండి ఇది. ఆ పౌడర్ మీకు కావాలంటే కమెంట్ చేసేయండి, ఎలా చేయాలో చెప్తాను. ఇలా ఈ పౌడర్ కూడా వేసి కలుపుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే మూత పెట్టుకొని కరెక్ట్గా 15 నిమిషాలు కుక్ చేసుకోండి. లో ఫ్లేమ్లో ఎందుకంటే ముక్కలు ఆల్రెడీ ఉడుకుంటాయి కదండి. ఎక్కువ మంట పెట్టారంటే పులుసు అంతా ఇనికిపోయి అంత టేస్టీగా ఉండదు. కర్రీస్ ఎప్పుడైనా కూడా లో ఫ్లేమ్లో ఉడికితేనే చాలా బాగా వస్తుంది. చూసారు కదండి, పర్ఫెక్ట్ గ్రేవీతో చాలా బాగా వచ్చింది. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసి వేడి వేడిగా పరోటా, దోశ, రైస్లోకి సర్వ్ చేసుకున్నారైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మరి మీరు కూడా ట్రై చేస్తారా? మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ మీకు కావాలంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకేం రెసిపీ కావాలో కమెంట్ చేసే